అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లిక్కర్ షాప్స్ టెండర్ ఏదైతే ఉంటుందో దానికి మరి డేట్ పొడిగిస్తూ కూడా ప్రభుత్వం అయితే ఎక్సైజ్ శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరి అక్టోబర్ 18 వరకు అయితే ఉండే, అంటే నిన్నటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉండే ఏదైతే లిక్కర్ షాప్స్ టెండర్స్ ఆహ్వానించిందో ఎక్సైజ్ శాఖ. మరి గత నెల సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల అక్టోబర్ 18 వరకు అయితే లాస్ట్ డేట్ ఉండే. మరి నిన్న లాస్ట్ డేట్ ఉన్న సందర్భంగా మళ్ళీ ఒక 5 రోజులు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే మరి నిన్న శనివారం కావడం, అదేవిధంగా బీసీ బంద్ ఏదైతే ఉందో బీసీ బంద్తోని బ్యాంకులు కూడా బంద్ కావడం వల్ల మరి అక్కడ ఎక్సైజ్ దరఖాస్తు పెట్టుకోవాలంటే మనకు డీడీ అవన్నీ కట్టాల్సి ఉంటుంది కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పేసి కూడా మరి ఒక 5 రోజులు అయితే పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అయితే పెట్టారంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒక మొన్నటి వరకు అయితే అక్టోబర్ 18 ఉండే, అంటే నిన్నటి వరకే ఉండే. మళ్ళీ ఇంకొక 5 రోజులు పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అక్టోబర్ 23 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 27 వరకు అయితే 27 లోపు అయితే 27 డేట్ ఏదైతే ఉందో అక్టోబర్ 27న డ్రా అయితే తీస్తారనమాట. సో ఇంతకుముందుకు అక్టోబర్ 18 ఉన్నప్పుడు అక్టోబర్ 23న డ్రా తీస్తారని అయితే ప్రకటించి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ డేట్ మార్చారు కాబట్టి అక్టోబర్ 23 వరకు లాస్ట్ డేట్ పెట్టి అక్టోబర్ 27న డ్రా అయితే తీస్తారు. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని షాప్స్ ఉంటాయో వాటికి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, వాటి డ్రా ప్రక్రియ తీసి మరి దాదాపు 2620 షాప్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఎవరికి వస్తే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మరి నిన్న ఒక్కరోజే 37,000 అప్లికేషన్లు రావడం అయితే గమనార్హం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే నిన్న లాస్ట్ డేట్ కావడం, అదేవిధంగా మరి లాస్ట్ డేట్ అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే వచ్చారు. దాదాపు 37,000 నిన్న ఒక్కరోజే శనివారం లాస్ట్ డేట్ అనుకుని 37,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో ఇక దాంతో మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో చాలామంది అయితే దరఖాస్తు పెట్టుకోలేకపోయారు. సో ఇంకో 5 రోజులు పెంచుతూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలకు అయితే పెరిగింది సార్. అంటే గతంలో చూసుకుంటే మనకు 2023, 2025 గాను 2 లక్షల దరఖాస్తు ఫీజు అయితే ఉండేది. అంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలంటే 2 లక్షల ఫీజు అయితే కట్టాలి గతంలో. సో ఇప్పుడు దాన్ని ఒక ₹1,00,000 పెంచి దాన్ని 3 లక్షలకు తీసుకెళ్లారనమాట. సో ఈ అమౌంట్ అనేది రీఫండ్ ఉండదు, అంటే మళ్ళీ మనకి ఇవ్వరు అనమాట. ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటే మనకు షాప్ వస్తే కనుక షాప్ ఇస్తారు, లేదంటే కనుక ఆ డబ్బులుగా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ విధంగా ₹1,00,000 అదనంగా పెట్టడంతో ఈసారి అయితే కొద్దిగా అప్లికేషన్స్ అయితే తగ్గినాయి అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో 2,620 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రభుత్వ అనుమతితో నడిచేటివి అయితే 2,620 షాప్స్ గాను ప్రస్తుతానికి నిన్నటి వరకు అయితే 90,000 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా 5 రోజుల టైం ఇచ్చారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు 2023-25 పోయిన సంవత్సరానికి కనుక చూసుకుంటే మనకు 1,31,490 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే గతంలో 2 సంవత్సరాలు గాను 1,31,490 అప్లికేషన్లకు దాదాపు ప్రభుత్వానికి 2,629 కోట్ల ఆదాయం అయితే వచ్చింది. ఏవైతే ఈ టెండర్ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు పెట్టుకుంటారు ద్వారా ఆ డబ్బులు మరి 2,629 కోట్ల రూపాయలు అయితే వచ్చింది. మరి ఈసారి చూసుకుంటే ఇప్పటికైతే ప్రస్తుతం 90,000 దరఖాస్తులు అయితే వచ్చి ఉన్నాయి. మరి ఇంకా 5 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అనమాట. ఇంకా 5 రోజులు అయితే ఉంది. సో 27 తారీఖున అయితే డ్రా తీస్తారు. మరి గతంలో చూసుకుంటే 23 తారీఖే డ్రా తీసే ప్రక్రియ అయితే నిర్ణయించారు. మరి 5 రోజులు పెంచడంతో ఆ ప్రక్రియ అనేది 27వ తారీఖు అయితే వెళ్ళిపోయింది. అంటే అక్టోబర్ 27న డ్రా తీస్తారు, అక్టోబర్ 23కు లాస్ట్ డేట్ అనమాట. సో నిన్నటి వరకే ఉండే, యాక్చువల్గా ఇంకొక 5 రోజులు అయితే పెంచారు. సో ఇదనమాట దీనికి సంబంధించి. ఇంకా ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకోలేదంటే కనుక టైం అయితే ఉంది, ఎందుకంటే మరి అయిపోయిందని చెప్పేసి చాలామంది సైలెంట్గా అయితే ఉంటారు. సో ఎవరికైనా మరి అది షాప్స్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక మరి ఖచ్చితంగా వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి 3 లక్షలుగా ఉంది ఈసారి, గతంలో 2 లక్షలు ఉండే, ఈసారి అయితే 3 లక్షలుగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అదైతే నాన్ రిఫండబుల్ అనమాట. అంటే మనం ఒకసారి దరఖాస్తు చేసుకున్నామంటే మనకు షాప్ వస్తే షాప్ ఇస్తారు, లేదంటే డబ్బులు అయితే ఇవ్వరు అనమాట. సో ఇది దానికి సంబంధించిన ఏదైతే తెలంగాణకు సంబంధించి లిక్కర్ గడువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.